మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహాల సంచారం పరంగా కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజులు సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి మీ మాట వల్ల ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ గొడవలయ్యే అవకాశం ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో ఉంది. ఈ 3 రోజుల్లో మాత్రం జాగ్రత్తగా కొలీగ్స్తో మాట్లాడండి, జాగ్రత్తగా బాస్తో మాట్లాడండి, లేకపోతే గొడవలై ఇబ్బంది వస్తుంది. రాజకీయాల్లో కూడా ఈ 3 రోజుల్లోనే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు గొడవలు రావు. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఈ 3 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. అవి లేకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ వినండి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. వీలైతే సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ 12 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి. అప్పుడు సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కానీ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఆ 7 రోజుల్లో మాత్రం బ్రహ్మాండంగా సూర్యుడు యోగిస్తున్నాడు. అప్పుడు మీరు చక్రం తిప్పగలుగుతారు. ఆఫీసులో మీకు తిరుగుండదు. బాసు, కొలీగ్స్ అందరూ మీకు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు బాగా ఫేవరబుల్గా ఉంటారు. తండ్రి కానీ, తండ్రి వైపు బంధువులు కానీ మీ సలహాలు వింటారు, మీ మాట పాటిస్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్‌లో లాభాలుంటాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి సంచారం అనుకూలంగా ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే కుంభరాశి విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారని చెప్పుకోవాలి. కుంభరాశి విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా సరే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తే నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో, కావలసిన కోర్సుల్లో, కావలసిన ప్లేస్‌లో సీట్లు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి నిరుద్యోగులకి అద్భుతమైన శుభవార్త ఏంటంటే బ్రహ్మాండమైన జాబు హై ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం ఈ 10 రోజుల్లో ఉంది. కాబట్టి క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో రావాలంటే కుంభరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళండి. ఈ 10 రోజుల్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుంభరాశి వ్యాపారస్తులకు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వ్యాపారాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడు 2వ స్థానంలో చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి చాలా అద్భుతమైన సమయంగా ఈ 10 రోజులు చెప్పొచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే సమయంగా ఈ ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో చెప్పుకోవచ్చు. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి కెరీర్ పరంగా తిరుగులేదు కానీ ఫ్యామిలీ రిలేషన్స్‌లో మీ మాట దూకుడుతనం వల్ల గొడవలయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్నట్టుండి కోపంగా మాట్లాడటం, దురుసుగా మాట్లాడటం, దానివల్ల ఫ్యామిలీలో ఏవైనా చికాకులు రావటం, డిస్టర్బెన్స్‌లు రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. సమయస్ఫూర్తితో సమయానుకూలంగా మాట్లాడండి. అలాగే కుజుడు 2వ స్థానంలో యోగించట్లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే కుంభరాశి వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రాపర్టీ కొందామన్నా, అమ్మాలన్నా కుజుడి బలం లేదు కాబట్టి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం లేట్ అవుతుంది. అలాగే సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి సోదరులతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి కుజుడి పరిహారాలు చేసుకోండి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ అవుతాడు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం చేసుకోండి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తాడు. బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్‌ని నమ్మి పూర్తిగా ఇన్వెస్ట్ చేయకండి. అలాగే అక్క చెల్లెళ్ళతో కూడా మొదటి 8 రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో కుంభరాశి వాళ్ళకి కొద్దిగా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలుండవు. కళారంగంలో కూడా పెద్దగా అవకాశాలుండవు. ఎందుకంటే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో ఒకసారి ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోవటం పంతులు గారికి చేయండి. అలాగే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కానీ చివరి 2 రోజుల్లో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 4వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే అంతా అనుకూలంగానే ఉంటుంది. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం అనేది లేకపోయినా బండి గాని, కారు గాని కొనుక్కునేది మాత్రం చివరి 2 రోజుల్లో ట్రై చేసుకోవచ్చు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 2 రోజుల్లో బండి గాని, కారు గాని కొనుక్కోవడానికి ట్రై చేసుకోవచ్చు. చివరి 2 రోజుల్లో బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు బాగా కలిసొస్తాయి. చివరి 2 రోజుల్లో లైఫ్ పార్ట్నర్‌తో రిలేషన్ బావుంటుంది. చివరి 2 రోజుల్లో కళారంగంలో కొత్త కొత్త ఆఫర్స్ అందుకోగలుగుతారు. అంటే చివరి 2 రోజులు ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 2 రోజుల్లో మాత్రం శుక్రుడి బలం బావుంటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మొత్తం 10 రోజులు బుధుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 7 రోజుల పాటు సూర్యుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. ఆ తర్వాత చివరి 2 రోజులు శుక్రుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కుజుడు మొత్తం 10 రోజులు ఫేవరబుల్ లేడు కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. రవి, శుక్రుడు ఎప్పుడు ఫేవరబుల్ లేరో ఆ టైంలో పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్ట దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలిపడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టి అంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడంచేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి.
కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం గూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే, ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం గూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే, కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి, ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.